ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం ప్రజల ఇలవెల్పు పైడితల్లి అమ్మవారి జాతర విశేషాల ప్రచార రథాన్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మంగళవారం ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి చదురుగుడికి చేరుకుని ముందుగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల ప్రచార రథాన్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మంగళవారం ప్రారంభించారు. ఈ రథం ద్వారా అమ్మవారి జాతర విశేషాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. అమ్మవారి చదురుగుడికి చేరుకున్న ఎమ్మెల్యే ముందుగా పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ రథం ద్వారా పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల చరిత్రను, విశేష ప్రాధాన్యమైన అంశాలను, జాతర గొప్పదనాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని, జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు హాజరవుతున్నారని అన్నారు. 2017వ సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ నేపథ్యంలో విజయనగర ఉత్సవాలు కూడా జరుగుతాయన్నారు. అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆహ్లాదం కలిగే విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. అమ్మవారి జాతర విశేషాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రచార రథాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మనం రథం అనేది ఒకటి ప్రారంభం ఉత్సవం చేశాం. అయితే ఈ రథం మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తుంది అనమాట. అయితే మనం చూస్తుంటే 20 తారీఖున రాట ఉంది. రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది, ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరు కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము.